కోడి సోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే Hi, hello and welcome to KICK Cake. సో మీకోసం కవిత రెడీ చేసుకొచ్చాను, మర్చిపోతాను అందుకే త్వరగా చెప్పేస్తాను. హెల్త్ బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, బోరు కొడితే థియేటర్కి వెళ్తాం, బాగుపడాలంటే స్కూల్కి వెళ్తాం, హాలిడేస్ వస్తే ఊరు వెళ్తాం. కానీ నా కవిత విన్న వాళ్ళందరూ ఎక్కడికో వెళ్తాం. నాకు కావాల్సింది నీతి, న్యాయం, నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. వెళ్ళిపోయారు ఆయన. ఓకే, ఇవాళ కిక్ షోలో 2 గ్యాంగులు ఉంటాయి. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా. వెరీ గుడ్, సూపర్. అసలు ఎంత మంచి పాటకి ఎంత మంచి డాన్స్ చేశారు. వాట్ ఎన్ ఎంట్రీ, వాట్ ఎన్ ఎంట్రీ. సో మీకు ఎలా అనిపించిందా? ఓకే, మీ పేరు? గౌతమి. గౌతమి, ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్, ఫస్ట్ టైం. ఓ వెరీ గుడ్, సూపర్. అటెండెన్స్ బానే ఉందమ్మా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉంచావా, దాటేసావా? దాటేసా. తోసేసావా? బాగా చదువుతావు కొమ్మ తీసి. ఏ బ్రాంచ్? ఈసీ. ఈసీ, వెరీ గుడ్. రోజు వెళ్తావు కాలేజ్ కి? అప్పుడప్పుడు. అటెండెన్స్ ఏమైనా ప్రాబ్లం లేదా? ఏం లే, అవునా? బాగుంటది, రేపు వెళ్ళాక బాగుంటది. ఓకే, ఏ కాలేజ్ అమ్మా? అరవిందో. అరవిందో, ఓకే. సో కాలేజ్కి వెళ్ళాక కూడా బంక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. ఎలా 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 కొడతారు బంక్? మేడం ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి వెళ్ళిపోతాం. అవునా? చెప్పేసి వెళ్ళిపోతారు? వెళ్ళిపోతాం. మామూలు గోడ దూకడం కానీ సైడ్ కిటికీలోంచి దూకుతాం. కిటికీలోంచి దూకుతారు, వెరీ గుడ్. సార్ వింటున్నారు కదా సార్, వీళ్ళు కిటికీలోంచి దూకుతున్నారంట. కిటికీలు కొంచెం జాలి లేపించండి సార్, ఈగలు దోవలు రాకుండా. బట్ ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా రేపటి నుంచి కిటికీలో దూకడాలు ఏం ఉండవు, చాలా హ్యాపీగా ఉంటుంది మీకు. ఓకే, వెరీ గుడ్. మేస్టర్? నా పేరు ప్రశాంత్, నేను హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటావు? బీటెక్ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్, సేమ్ కాలేజా? సేమ్. మీ క్లాస్ లో కూడా కిటికీ ఉందా? ఉందా? ఏ బ్రాంచ్ నువ్వు? ఈసీఏ. సార్ ఈసీ అంటే సార్ సినిమాలు చూస్తావా? ఎవరి ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ సమంత. ఎందుకు అంతసేపు ఆలోచించావు? హీరో అనుకున్నా. ఓకే, మీరు? నా పేరు నవ్య. నవ్య, బీటెక్ థర్డ్ ఇయర్ ఈసీ. సార్ నేను మాత్రం కాదు సార్, నేను మాత్రం దూకట్లే, వీళ్ళు దూకుతుంటే చూశాను సార్, అంతే. చూసారా సార్? చూసి కూడా మీకు ఇప్పటివరకు చెప్పలేదంటే చూడండి సార్, ఆలోచించండి. ఓకే, సో మీ ఫేవరెట్ పాస్ టైం ఏం చేస్తారు అదర్ దాన్ స్టడీస్? ఇంకా ఇంట్రెస్ట్ ఏమున్నాయి? లిజనింగ్ టు మ్యూజిక్. పాడతారా? వింటాను. వింటారా? సో మా కోసం ఒక పాట పాడమని అడగచ్చు కదా? పాడండి పాడండి, అవి అడుగుతున్నా. అంటే నా వాయిస్ అంత బాగోదు, అందరూ వెళ్ళిపోతే బాగోదు కదా. మీరు పాడండి, తర్వాత మేము డిసైడ్ చేస్తాం మిగతా విషయాలు. ఏమన్నావు, ఏం విన్నాను, మనసులతో మాట్లాడే పాటే వేరు, ఏదో మాయా చేసావయ్యా. చాలా అమ్మా. ఈ నగరానికి ఏమైంది? వెరీ గుడ్. మెస్సరు? నా పేరు గఫూర్. మిమ్మల్ని చూస్తున్నాను సార్. మోస్ట్లీ నా వైపు చూస్తున్నావు నేను అనుకుంటున్నాను. అదే నేను కూడా అనుకుంటున్నాను.
ఏం పేరు మీది? నా పేరు గఫూర్. గఫూర్ భయ్య ఏం చేస్తుంటారు మీరు? డైరెక్షన్, యాక్టింగ్, సింగింగ్, డాన్స్. ఫ్యూచర్ లో ఏంటి వీటిలన్నింటిలోంచి ఏదవుదాం అనుకుంటారు ఫ్యూచర్ లో? మీకు కాంపిటీషన్ అవుదాం. తప్పకుండా చేయండి, మీరు కూడా చాలా బాగుంటుంది. సో అలా ఉంటేనే కదా సరదాగా ఉంటుంది. సో మీరు డాన్స్ బాగా చేస్తారు కదా, చూసాను నేను. మా అందరి కోసం ఒక పాట పాడితే కూడా బాగుంటుందని మా ఉద్దేశం. దూరాలకి మీటర్లంట, భారాలకి కేజీలంట, కోరికలకు కొలమానం ఈ జంట, సెంటిగ్రేడ్ సరిపోదంట, పారామీటర్ పంచేదంట, వాయిస్ వేడి కొలవాలంటే నంట, లేత లేత ప్రాయాలలోన అంతులేని ఆవిచన, అర్థం కాదు ఏ సంచకైనా. ఆపేస్తాను. సో మీ నలుగురు డిసైడ్ అయ్యి మీ గ్యాంగ్ ఒక పేరు ఫిక్స్ అవ్వండి. ఏం పేరు డిసైడ్ అయ్యారు? పింక్ పాంగ్. పింక్ పాంగ్. ఎందుకు? తేడాగా ఉండాలని మీలాగా. నా అంత తేడా అంటే ఇంకెక్కువ ఉండాలి మా పేరు. మాకు ఇంకా ఇక్కడ ఉంది, అందుకే పింక్ పాంగ్ అని చెప్పాం. ఒకసారి ఇలా అనుకూలంగా రామ్మట్రా. అసలు అలాంటి పేరు ఎందుకు గుర్తొచ్చింది? మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేసింది. ఓకే, సో మీ గ్యాంగ్ పేరు పింక్ పాంగ్ గ్యాంగ్. వెరీ గుడ్. వీళ్ళే ఇంత తేడాగా ఉంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇంకెంత తేడాగా ఉంటారని నాకు కూడా ఆలోచన వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బా. సో మాస్టర్ మీ పేరు? సాయినాథ్ గౌడ్. సో ఏం చేస్తుంటావు? నేను చదువుతున్నాను. చదువుతుంటా. ఏంటది? స్వాత్యా పేపరా? స్టడీ. అదే నాయనా, ఏం చదువుతున్నావు? లాస్ట్ ఇయర్ నర్సరీ పాస్ అయ్యాను. ఓకే, అప్పుడే వినండి, బాగా చదువుతున్నాను అని చెప్పి బీటెక్ డబుల్ ప్రమోషన్ ఇచ్చారు నాకు. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. తెలియక పాపం ఇంట్లో వాళ్ళ అమ్మాయికి కదా, కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు తెలియక. ఓకే, సో గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా వేరే కాలేజా? ఫ్రెండ్ సేమ్ కాలేజ్. ఆంటీ విన్నరా? సినిమాలు బాగా చూస్తావా? సినిమాలు చూస్తాను బాగా. సో ఇప్పుడు మా కోసం ఒక పాట పాడతావు? పాట కాదు, మీరు అప్పుడప్పుడు ఒక డైలాగ్ చెప్తుంటారు కదా, దాన్ని కొంచెం మిమిక్రీలో వేద్దాం అనుకుంటా. సరేదా? ఏమభి ఊకే రాసుకో 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 అంటారు. ఏం రాసుకోవాలి, ఎక్కడ రాసుకోవాలి చెప్పండి. చేయలే పెట్టు. యా, ఆవిడ మూతి తేలేలా ఉంది, వద్దు నువ్వు అలాంటివి ఏం చేయకు నువ్వు. సో మేడం గారు మీ పేరు? నా పేరు వర్ష, నేను ఓసిటీ నుంచి వచ్చాను, జాబ్ చేస్తాను. కొంచెం వాటర్ ఇవ్వండి, ఆవిడకి ఆయుష్ వచ్చేలా ఉంది. ఏం లేదు. సో మీరు మామూలుగా రోజుకి ఎన్నిసార్లు తింటారు? రోజుకి 3 times 4 times. 3 times 4 times తింటూ ఉంటారు, అందుకే ఇంత బలంగా ఉండగలుగుతున్నారు మీరు. నాలాగా ఎవరు ఉన్నారా? చిన్నప్పటి నుంచి జిమ్ వర్కౌట్ లో చేస్తూ అందుకే ఇట్లా. సినిమాలు బాగా చేస్తారా? చూస్తాను. హాలిడే దొరుకుతుందా మీకు వర్క్ నుంచి? దొరుకుతుంది. సో ఇది కాకుండా ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్? సినిమాల కంటే మీ షోస్ ఎక్కువ చూస్తాను. ఇలా అబద్ధాలు కూడా భలే చెప్తున్నారు మీరు, నవ్వుతో కూడా. చాలా బాగుంది. నా దాంట్లో అబద్ధాలు వెళ్ళవు, అన్ని నిజాలు వెళ్తాయి. కానీ ఆ అబ్బాయిని అడిగితే పాడలేదు కాబట్టి ఈ అమ్మాయి పాడాల్సింది ఆ పాట, ఎందుకంటే అక్కడే తట్టుకున్న వాళ్ళు ఇక్కడ తట్టుకోవాలిగా. నిన్ను చూడగానే పడిపోయా స్పాట్, నీ మట్టలోనే పడిపోయా ఆన్ ద స్పాట్. ఏ ప్రామిస్ చేసి చెప్పి ఏం పాడావు? నిన్ను చూసి పడి. ఓ మీ దాకా వినిపించిందా? ఓకే, వెరీ గుడ్ అమ్మా, సూపర్.
ఎస్ మేస్టారు. నరేష్. సార్ తల మీద ఏదో పడింది. తల మీదనా? రెట్టా రెట్టా. యా, మీ పేరు? నరేష్. నరేష్, ఏం చేస్తుంటారు? గ్రాడ్యుయేషన్ అయిపోయిందా? కంప్లీటెడ్. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామని? నెక్స్ట్ ఎంబీఏ. ఎంబీఏ. ఓకే, దాని తర్వాత మూవీలో ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. సైడ్ అది కూడా చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, స్టడీస్ కుదురుతుందా మరి? పర్లేదా? ఓకే. సో ఫ్యూచర్ లో ఏంటి ప్లాన్స్? ఫ్యూచర్ లో మూవీస్ లో యాక్టింగ్. ఓకే, వెరీ గుడ్ అమ్మా, సూపర్. సో మేడం గారు, మీ పేరు? ప్రియా అండి. ప్రియా అండి. సో ప్రియా అండి ఏం చేస్తారు? ప్రియా అండి కాదు, ప్రియా. సో ప్రియా ఏం చేస్తుంటారు? ఎంకామ్ సెకండ్ ఇయర్. ఇంత చిన్న వయసులో మీకు ఎంకామ్ చదవాలని అనిపించింది? అలాగే అనిపించింది ప్రదీప్. మీరు సిగ్గుపడకండి. ఓకే, సో మీకు ఖాళీ ఉన్న టైంలో ఏం చేస్తుంటారు? ఈ షోస్ చూస్తూ ఉంటా. సో ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటా. ఓకే, ఎక్కువసేపు చూడకండి, తలనొప్పి వస్తుంది. సో ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు పింగ్ పాంగ్ అని పెట్టుకున్నారు వీళ్ళు. మీరు బాగా ఆలోచించి మీ గ్యాంగ్ పేరు డిసైడ్ అవ్వండి. ఏం డిసైడ్ చేశారు? డింగ్ డాంగ్ గ్యాంగ్. పింగ్ పాంగ్. అంత గుర్తుందమ్మా. పింగ్ పాంగ్ గ్యాంగ్ అండ్ డింగ్ డాంగ్ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో పింగ్ పాంగ్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? ప్రశాంత్ అండ్ గౌతమ్. ప్రశాంత్ అండ్ గౌతమ్, రండి రండి, కమాన్. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can, slowly, slowly. Your time starts in 3, 2, 1, go. మొండి మొగుడు. మొండి మొగుడు. మొండి. పులి. మొండి. పులి. మొండి. పొలిటికల్. మొండి. పొలిటికల్. మొండి. మొండి మొగుడు. చేతిలో చిప్ప. చేతిలో చిప్ప. చేతిలో చెప్ప. చేతిలో చిప్ప. చేతిలో చెప్ప. చిప్ప. చెవిలో చెప్ప. అది చెవిలో చెప్ప. అది చేతిలో చిప్ప. చేతిలో చెప్ప. చేతిలో చిప్ప. చేతిలో చిప్ప. విభూది. 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 ఉష్ణ మండలం అంట. ఉష్ణమండలం. వామ్మో. ఉష్ణ. ఉచిత. ఉష్ణ. ఉచిత. ఉష్ణమండలం. ఉలికి పడడం. ఉష్ణమండలం. చెప్పమ్మా, ట్రై చేయ. ఉష్ణమండలం. విడది. ఉచిత. ఉష్ణ. రాజద్రోహం. అన్ని ఇలాంటివి. నాకేం తెలుసమ్మా? రాజద్రోహం. రాజా. దాసోహం. రాజా. రాజా. గ్లాస్. రాజద్రోహం. ద్రోహం. రాజద్రోహం. कुछ कुछ होता है. कुछ कुछ होता है. कुछ कुछ होता है. జుట్టు. బొందా. బొందా. कुछ कुछ होता है. कुछ कुछ होता है. कुछ कुछ होता है. ఉత్సాహం. ఉత్సాహం. कुछ कुछ होता है. విడది. విడది. కుచ్ కుచ్ అలా. कुछ कुछ होता है. మొత్తం చెప్పకు, విడది. कुछ చేతి. कुछ. ప్రదీప్ టైం అయిపోతుంది ప్రదీప్. ట్రై చేయి, కావాల్సి ఇంకా ఇస్తా. कुछ कुछ होता है. మొత్తం చెప్పకమ్మా, హాఫ్ ఆఫ్ చేయి. కుచ్. టైం అయిపోయిందా? అయినా ఇస్తా, పర్లేదు, టైమే మళ్ళీ ఇస్తా నీకు. కుచ్ చెప్పుమా, చెప్పు, పర్లేదు. कुछ కుచ్. कुछ హోతా హోతా హోతా. తిడతా వేడ్డమ్మా, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు తెలుసా అసలు. మొండి మొగుడు. చేతిలో చిప్ప చెప్పావు. విభూతి చెప్పావు. ఉష్ణ మండలం. రాజద్రోహం. కుచ్ కుచ్ హోతా హై. అదే మట్టి బొగ్గ, మట్టి ముద్ద కాకుండా మట్టి బుర్ర. అందుకే తిట్టింది ఆవిడ నేను. ఓకే, 3 రైట్ ఆన్సర్, 300 పాయింట్స్. పింగ్ పాంగ్ విత్ 300 పాయింట్స్ లో ఉన్నారు. సో డింగ్ డాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? ప్రియా ఇంకా సాయి. సాయి, కమాన్.
మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. అర్ధ రూపాయి. అర్ధ రూపాయి. అర్ధ రూపాయి. ఐపీఎల్. 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 ఆపిల్. ఐపీఎల్. ఐపీఎల్. ఆపిల్. ఐపీఎల్. అనగబాయ్. ఐపీఎల్. 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 ఆపిల్. ఐపీఎల్. యానిమల్. ఐపీఎల్. ఐపీఎల్. అంబ్రెల్లా. ఐపీఎల్. ఐపీఎల్. ఆంప్లీ. యాంప్లియా. ఆవిడెవరు రాప్పిగా? ఐపీఎల్. అమల. ఐపీఎల్. ఉంగరాల జుట్టు. ఉంగరాల జుట్టు. ఉంగరాల జుట్టు. ఊరాజు. ఉంగరాల జుట్టు. ఉంగరాల జుట్టు. ఉంగరాల జుట్టు. ఊడరాజు. ఉంగరాల జుట్టు. ఉంగరాల జుట్టు. ఊడరాజు. ఉంగరాల జుట్టు. ఉంగరాల జుట్టు. ఇక ఊడ. ఉంగరాల జుట్టు. ఒక రాజు. అది. ఏ, ఏ. అబ్బా అనుష్క. అబ్బా అనుష్క. చెప్పు తొందరగా చెప్పు. చెప్పు. అబ్బా. అమ్మ. అబ్బా. అబ్బా. అనుష్క. అనుష్క. అబ్బా అనుష్క. అంకుతా. ఆ, అనుష్క. అబ్బా అనుష్క. అబ్బా అంటున్నా. అనుష్క. అనుష్క. అబ్బా. అనుష్క. అంకుశ. అనుష్క. అనుష్క. అంకుశ. అనుష్క. అబ్బా. అనుష్క. అంకుశ. అనుష్క. అనుష్క. అబ్బా అంకుశ. అనుష్క. అనుష్క. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పు. సండే మండే. సండే మండే. సండే మండే. సిరిమల్లి. డే. చెప్పు. సండే. తల్లి. ఫస్ట్ది అర్ధ రూపాయి చెప్పావా? ఐపీఎల్ చెప్పలేదు. ఉంగరాల జుట్టు చెప్పలేదు. అబ్బా అనుష్క. అబ్బా అంకుశ చెప్పాను. సండే మండే చెప్పలేదు. చెప్పలేదు. టైంలో ఆడింది ఒకటే ఒకటి, అది కూడా అర్ధ రూపాయి. వెల్ ప్లేడ్. 100 పాయింట్స్. పింగ్ పాంగ్ గ్యాంగ్ 300 పాయింట్స్ అండ్ డింగ్ డాంగ్ విత్ 100 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీ. బెలూన్ మీద కూర్చుని ఉంటారు లేడీస్ అండ్ అలాగే వీడియో ప్లే అవుతుంది. వీడియో అయిపోయిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అడిగి గో అంటాను. గో అనగానే మీరు హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. కరెక్ట్ గా ఆప్ చేస్తే హింట్ కూడా ఇస్తాం. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. మీ టీమ్మేట్స్ మీకు సపోర్ట్ చేస్తారు అండ్ వాళ్ళు సపోర్ట్ చేస్తే -100 పాయింట్స్. ఓకే, వెరీ గుడ్. సో పింగ్ పాంగ్ గ్యాంగ్ అండ్ డింగ్ డాంగ్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? నవ్య, కమ్ ఆన్. అండ్ డింగ్ డాంగ్ వర్ష. వర్ష రండి. ఇందాక మీరు ఆడారుగా. Here we go, second round. బొమ్మ పడుద్ది. ఓకే, సో జాగ్రత్తగా చూడండి వీడియో. సింపుల్ క్వశ్చన్లు అడుగుతాను. ఓకే, హియర్ వి గో. ఫస్ట్ వీడియో. మీరు చూసిన ఈ వీడియోలో వెంకటేష్ గారి మెళ్ళలో ఏ కలర్ తాయెత్తుంది? గో. ఓకే, ఇటు రండి. ఎస్, ఆన్సర్ ప్లీజ్. బ్లాక్ కలర్ తాడు ఉంది, మధ్యలో రుద్రాక్షం ఉంది. అబ్బా,
రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. మేమంతా చాలా naughty. ఓకే, సో ఫస్ట్ వీడియోకి రైట్ ఆన్సర్ ఇచ్చారు. డింగ్ డాంగ్ గ్యాంగ్ 300 కి వెళ్ళారు. అండ్ పింగ్ పాంగ్ పర్లేదు, మన ఇందాక స్కోర్ బానే ఉంది కాబట్టి 300 లో ఉంది. రైట్, హియర్ వి గో. సెకండ్ వీడియో. తుఫాను బయటికి వెళ్తుంటే అవసరం మాట్లాడతారండి సార్. అందరూ చేసేది కత్తిరి పని. నేను సంసేర్ గా దర్జా పరిస్థితులు కొట్టినప్పుడు మీ వాళ్ళకి దొరకనండి, కానీ ప్రతిసారి సెంటిమెంట్ దగ్గర దొరికిపోతున్నానండి. సెంటిమెంటా? నీకు సెంటిమెంట్ ఏమిటి? ఇదిగో అక్కడే పొరపాటు పడుతున్నానండి. దొంగతనం నా వృత్తే, దాన్ని కాదను, కానీ మనసు మాత్రం ఎన్న సార్, ఎన్న. మీరు చూసిన ఈ వీడియోలో లాస్ట్ లో బాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు వెనకాలన్న క్లాక్ లో టైం ఎంత అయింది? గో. ఎస్, ఆన్సర్ ప్లీజ్. 140. ఆర్ యూ షూర్? ఎస్, 100% షూర్. ఓ 2 గంటలు తక్కువ ఏం లేదా? లేదు, పర్ఫెక్ట్ గా 140. 140. ఏదన్నా లాస్ట్ షాట్ ఒకసారి. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి గువా 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 చేసితారు. అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్. లైఫ్ ఏ లవ్లీ అంటే ఆడుకో ఇది ఈజీ పజిల్. కొంచెం నొప్పంటే మార్చి వేసేద్దాం కంప్లీట్. సో రెండో వీడియోకి ధైర్యం చేసి ఇప్పుడు తొందరగా వెళ్ళి రావడం వల్ల బాగా వచ్చింది. పింగ్ పాంగ్ గ్యాంగ్ 500 పాయింట్స్, డింగ్ డాంగ్ గ్యాంగ్ 300 పాయింట్స్. సో థర్డ్ వీడియో ఇంకొంచెం టఫ్ గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి చుట్టుపక్కల పరిసరాలన్నీ. థర్డ్ వీడియో. అది సంగతి. అందుకే ఈ ఊరు రారా అని చెప్పులు పట్టుకు బతిమాలినా ససేమిరా రాను అన్నాడు. వస్తే చెక్కల్లో చాలా బయటకు వస్తామని భయం అన్నమాట. ఇతను నీకేమవుతాడు? ఏమవుతాడు? కొల తీస్తే కొలబద్ద అవుతాడు. అంతేకాదు మేనల్లుడు కూడా. మీరు చూసిన ఈ వీడియోలో లైలా గారు ఏ చేత్తో స్కేల్ పట్టుకున్నారు? గో. వెరీ గుడ్. ఆందివేళ అలాంటివి జరుగుతూ ఉంటాయమ్మా. ఎస్, ఆన్సర్. రైట్ హ్యాండ్. ఆలోచించుకుని చక్కగా మంచి ఆన్సర్. రైట్. షూర్? ఫైనల్ ఇంకా నేను మళ్ళీ హింట్లు ఇవ్వ. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఓకే, సో బీభత్సన్ లీడ్ లోకి వెళ్ళిపోతున్నారు పింగ్ పాంగ్ వాళ్ళు. పింగ్ పాంగ్ విత్ 700, డింగ్ డాంగ్ విత్ 300. కమాన్, లాస్ట్ వీడియో ఆడదాం మనం. ఏం ప్రాబ్లం నేను చూసుకుంటా. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఇవే నాకు ఎంత పెద్ద కష్టం కలిసిందో తెలుసా? కల్లో నాకు 1 కోటి రూపాయలు వచ్చినాయి. నిజమా? దాయాదుల వల్ల కోర్టులో ఇరుక్కున్న కోట్ల ఆస్తిలో నయా పైస రాలేదు గాని కల్లో 1 కోటి రూపాయలు వచ్చాయట. 1 కోటి రూపాయలు వస్తాయి. కోర్టులో ఇరుక్కున్న కోట్ల ఆస్తి వస్తుంది. కౌన్ మనేగా కరోడ్పతిలో 1 కోటి రూపాయలు వస్తుంది. మీరు చూసిన ఈ వీడియోలో టెలిఫోన్ ఏదైతే ఉందో ఆ టెలిఫోన్ ఏ కలర్ లో ఉంది? గో. అమ్మో, కొడుతున్నారు సార్. బ్లాక్ కలర్. బ్లాక్ కలర్. Yes. వెరీ గుడ్, వండర్ఫుల్ మా, నైస్ షాట్, వెరీ గుడ్. లాస్ట్ షాట్ ఒకసారి అమ్మా.
రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. సెకండ్ రౌండ్ అయిపోయే టైం కి పింగ్ పాంగ్ గ్యాంగ్ విత్ 600 పాయింట్స్, డింగ్ డాంగ్ విత్ 300 పాయింట్స్. వచ్చాం థర్డ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీ. మీరు గెటప్ చేంజ్ చేస్తారు, మంచి స్కిట్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్, సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు రెడీ అవుతారు ఇటు వెళ్ళండి. మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు. సో థర్డ్ రౌండ్ జంబలగడి పంప. ఓకే, సో జంబలగడి పంప రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి పింగ్ పాంగ్ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు తప్పిపోయారు. మరి వాళ్ళని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. నన్ను చూసిన దాకా నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తలేదా ప్రదీప్? నిన్ను చూసాక ఇంకా చేసుకోబుద్ధి కూడా అవ్వట్లేదు నాకు. అదేంటి ప్రదీప్? అంటే ఇంత అందంగా కూడా ఉండొచ్చా అని ఈ రోజే తెలిసింది నాకు. చాలా బాగుంది అసలు. అంటే డ్రెస్ అసలు నీకోసమే పుట్టినట్టుంది. చాలా బాగా సెట్ అయింది. నువ్వు సిగ్గుపడక, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఇంతకీ ఈ గెటప్ ఎందుకు వేసుకున్నావు? సినిమా ఆడిషన్ కోసం హీరోయిన్ కావాలంటే నువ్వు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావు? అవును. ఎవరు అభాగ్యులైన డైరెక్టర్? అతను. ఓకే, సో ఇప్పుడు ఆడిషన్ జరగబోతోంది. అవును. వెరీ గుడ్. హాయ్, హలో ఎవ్రీవన్. నేను లేటెస్ట్ డైరెక్టర్ శ్యామ్ గోపాల్ వర్మ. యాక్చువల్ గా నేను సినిమా తీయాలి. ఆ సినిమా సెలక్షన్స్ కోసం ఒక హీరోయిన్, ఒక హీరో, ఒక కమెడియన్, ముగ్గురు కావాలి నాకు. హీరోగా ఇతన్ని ఎక్కడో చూశాను కానీ గుర్తుకు రావట్లేదు. హీరోగా ఎవరు బెటర్ గా లేరు కాబట్టి ఆ హీరో ఏదో నేనే వేసేస్తాను. నెక్స్ట్ కమెడియన్. అటు సైడ్ వెళ్తే చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అసలు. కమెడియన్ పనికిరాదు. ఆడియన్స్ భయపడుతున్నా ఎందుకు నువ్వు? కమెడియన్ కి ఎవరు పనికిరారు. కమెడియన్ లో కూడా ఎవరు బెటర్ గా ఇతన్ని ఎక్కడో చూశాను కానీ గుర్తుకు రావట్లేదు. కమెడియన్ గా కూడా ఎవరు బెటర్ గా లేరు కాబట్టి అది కూడా నేనే వేసేస్తున్నాను. నెక్స్ట్ హీరోయిన్. హీరోయిన్ కి వచ్చేసి ఈ అమ్మాయి బాగానే ఉంది కానీ కొంచెం తగ్గించాలి. నెక్స్ట్ ఈ అమ్మాయి కూడా అంత పనికిరాదు అసలు. హీరోయిన్ ఏంది ఆయన ఆడియన్స్. ఓయ్ మా అమ్మాయి కాదా? ఓరి అమ్మాయి అనుకున్నా నేనే. హీరోయిన్ గా ఎవరు అంటే హీరోయిన్ ఎక్కడ చూసాను? ఇతను ఎక్కడో చూశాను కానీ గుర్తుకు రావట్లేదు నాకు అసలు. హీరోయిన్ కూడా ఎవరు బాలేరు కాబట్టి అది కూడా నేనే వేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చివరగా డైరెక్షన్ కూడా నేనే చేసుకుంటాను. కాకపోతే వీటికి సపోర్టింగ్ రోల్స్ కావాలి కదా, దానికోసం పెట్టాను ఆడిషన్. అసలు చూసేది ఒక్కడే. ఓకే, ఇప్పుడు ఎవరు వచ్చారు ఆడిషన్స్ కి? వచ్చేయండమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్. ఓహో, బ్లెస్సింగ్స్ కోసం వచ్చా? ఇంకా కాలు బట్టి లాగేస్తాను అనుకున్నాను నేను. లేదు సార్, బ్లెస్సింగ్స్ సార్. ఓకే ఓకే అమ్మా, చల్లంగా ఉండు. సార్ హీరోయిన్ అయిపోదామని వచ్చాను సార్. ఏంటి నువ్వే? నేనే సార్. చూస్తే 1/2 కిలో లేవు. ప్రతి ఒక్కళ్ళు హీరోయినేనా సార్? 1/2 కిలో ఉంటే తీసుకుంటారా సార్? వేసేసింద్రు. ఏమన్నా చేస్తున్నావు అసలు నువ్వు? సార్ ఏం సార్ అలా అంటారు? మీకు సమంత తెలుసు కదా? సమంత హీరోయిన్. ఆవిని పంపించింది ఎవరు అనుకుంటున్నారు? ఎక్కడికి? ఇక్కడికి? ఇక్కడికి కాదు సార్, ఇండస్ట్రీకి. ఇండస్ట్రీకి? ఇండస్ట్రీకి నేనే. మీరేనా? ఓహో, తమన్నా తెలుసా సార్ మీకు? ఎవరు? తమన్నా. తనకి డాన్స్ స్టెప్స్ ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారు? ప్రతిసారి నేర్పిస్తూ వస్తున్నాయి అనుకుంటున్నాను. నేను ఇక్కడ ట్రైనింగ్. ఓకే, అనుష్క బాహుబలి సినిమా తెలుసు కదా మీకు?
ఆ బాహుబలిలో చేయమని చెప్పింది నేనే. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు సీరియస్ గా ఏదైనా చేసి చూపించు, అప్పుడు నేను సెలెక్ట్ చేయాలి. నేను చేస్తాను సార్, మీరు సెలెక్ట్ చేసేటట్టు నేను చేస్తాను. చూడండి, ఓకే. బస్ స్టాప్ లో ఉన్నాం మనం. నేను కాలేజ్ కి వెళ్తున్నాను అనమాట. మీరు నాకు సైట్ అయ్యాలి. ఆల్రెడీ సైట్ ఉన్నట్టు కింద ఈ సైట్ కాదు సార్, బీట్ అయ్యాలని చెప్తున్నాను సార్. ఓకే, బీట్రూట్ అన్ని వేసేస్తా. వేసేయండి సార్. ఓకే, నేను చూసుకుంటా, మీరు వేయండి. మీరు వేసేదాన్ని నేను వేసేది ఉంటది. అమ్మాయి సన్నగా రేటేమో పావు కిలో. ఏంటి అసలు అమ్మాయిలు బస్ స్టాప్ లో బతకనిరా మీరు? బస్ స్టాప్ లో బతకరు, ఇంట్లో బతకండి మీరు. చూడడానికి ఇంత ఉన్నావు కానీ అలా కొడుతున్నావు ఎక్కువ అక్కడ అంటే అయిపోయిందా సార్? కొంచెం సీరియస్ గా చేసి చూపిస్తాను. సీరియస్ గా అంటే కొట్టడా? అంటే సీరియస్ మనుషుల్ని చంపేస్తాను సార్. అయితే ఇక్కడ ఒక విలన్ రోల్, ఇద్దరు మహేష్ బాబు. అంటే మహేష్ బాబు తమ్ముడు సార్. మహేష్ అంటే ఇప్పుడు మహేష్ బాబు పక్కన నేనే ఉంటాను హీరోయిన్ గా. పక్కన నువ్వు ఉంటావో లేదో నేను డిసైడ్ చేస్తాను. సార్ ఫస్ట్ నేను చేసి చూపిస్తా, చూడు. సైడ్ కి నిల్చో నువ్వు కొంచెం. సార్ చెప్పండి. ఈ వేళ ఏదోటి చెదరగొడదా. అది రొటీన్, ఇది లేటెస్ట్. ఓకే సార్, ఓకే. ఒకరిని చంపాలి. ఎవరిని చంపాలో చెప్పు, ఎంత తీసుకుంటావు? ఒక 25 ఇచ్చేయి. ఇదిగోండి సార్ డబ్బులు, వేసేయి. ఓకే, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే తమ్ముడైనా సరే. ఒరే తమ్ముడు, చేయి పట్టరా. నువ్వు ఎక్స్ట్రా లాభరా, అది ఇది చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసావంటే కన్ఫ్యూజన్ లో ఇంకో చేయకూడదు. ఎందుకు పోయాలా? తప్పు చేశాడు భయ్యా, చచ్చిపోవాలనిపిస్తుంది భయ్యా. పోతుంది భయ్యా ఇక్కడ. ఇది చేయి సార్, చెయ్యి సార్. లెఫ్ట్ హ్యాండ్. ఇది చేయి. ఎడమ చాలా అవసరాలు ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి. ఓకే సార్, ఇది చేయి. నీకేం చెప్పాను? పోతుందని సార్, అమ్మాయిని కదా సార్, ఆ మాత్రం ఉండాలి కదా సార్, జాలి దయ. సార్ నేను మహేష్ బాబు చేయడం ఏంటి? అసలు నీకు అర్థం కావట్లేదు. మహేష్ బాబుకు డూప్ వేస్తా నువ్వు. అవునా సార్? ఒకసారి కొంచెం అటు అట. ఓకే. మహేష్ బాబుకి నేను డూప్ చేయాలా? అంటే డైరెక్టర్ అర్థం కావట్లేదు. మహేష్ బాబు నెక్స్ట్ ఎవడో వచ్చాడే. నువ్వు ఇంత కాడా మగ తేడా? ఏం చేస్తావు? నువ్వు ఏం చెప్తే నేనేదో చేయాలనుంది. ఏం చేస్తా? వారిని నిన్ను పెద్ద కమిడియన్ చేయాలనుందిరా. దూరంగా ఉండవు. కిట్టి చెప్తాను, నువ్వు కమిడియన్ గా ఫిక్స్ అయిపో. అది చేసావంటే నువ్వు నా సినిమాలో ఫిక్స్ అయ్యా. ఇప్పుడు స్కిట్ చేసి నువ్వు వచ్చావు సీరియస్ గా. భైరవా సీరియస్ పాడు. సీరియస్ కాదురా, ఇది ఫన్నీ. ఫన్నీ అయితే ఓకే, ట్రై చేస్తా. భైరవా, 100 మందిని చంపే యోధుడు విన్నాను, నువ్వేనా? చల్ మజాకులు చేయకనా, నేను అలా చంపుతా. అంటే నీ వంశంలో 100 మందిని చంపితే కానీ చావరంట. వాళ్ళు మంచి తిట్టంగా ఉండే చంపారు. నన్ను చూసినావా స్లిమ్ గా ఎట్ట చంపుతా చెప్పు. అంటే నీలో షేర్ ఖాన్, నీ మనుషులు 100 మంది కాదు, ఒక్కడిని పంపించు, వాడిని చంపి చూపిస్తా. ఒక్కడిని పంపించాలా? ఒక్కడే చాలు నాకు. ఒక్కడినైతే పంపించు. వెన్ను చూపని వెన్నుకొని మరి పంపించు. వాడిని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఆ సగం ఉన్న ప్రాణంతో అయినా చంపే ప్రయత్నం చేస్తా. ఇదిరా నువ్వు చేయాల్సిందే. ఇది నేను ఇప్పుడు చెప్పకూడదు, చెయ్యాలి. చెయ్యాలా? హే భైరవ, 100 మందిని చంపేదాన్ని యోధులని విన్నాను, అది నువ్వేనా? పాడు. 100 మంది నేను ఎలా చంపుతాను? కావాలంటే మీలో ఒక్కరిని పంపి వాడిని ఏదైనా చేసి చూపిస్తా. చేయడం కాదురా, చంపాలి. నేను చేసి చూపిస్తాను.
ఏ నువ్వు చెయ్యొద్దు, నువ్వు చెయ్యొద్దు. చేస్తాను భైరవ. ఓయ్ మంచం నెల్లూరే. నాకు ఏదోలా ఉంది. నువ్వు అదేనా? అబ్బా తెలిసిపోయిందా? రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ కూడా కూడా అందమంతా దేఖలే. వేరే ఎవరైనా అంటే ఎక్కడ దొరుకుతారు అసలు? నువ్వు వస్తే క్యారెక్టర్ చూడు, చెట్ట చిరాకు. ఇతను చూడు చాలా బుద్ధిగా ఉన్నాడు. అబ్బా తెల్లగా ఉన్నాడు. పర్లేదు నిన్ను ఓకే చేయడు. పర్లేదు వెళ్దాం. నన్ను ఓకే చేసి నేను ఓకే చేసి ఫీల్ అవ్వకూడదు. ఓకే వెరీ గుడ్, సూపర్, బాగా వచ్చింది, భలే వచ్చింది, భలే వచ్చింది. అబ్బా బాగా వచ్చింది. అండ్ పింగ్ పాంగ్ గ్యాంగ్ సూపర్, వండర్ఫుల్. సో ఇప్పుడు డింగ్ డాంగ్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఏ గెటప్ లో వస్తారని టెన్షన్ గా ఉంది. దాని నుంచి చాలా టెన్షన్ గా ఉంది నాకు. సో డింగ్ డాంగ్ గ్యాంగ్ లో వాళ్ళని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఊడిపోద్దమ్మా. ఏం చేయబోతున్నారమ్మా? మేము లవర్స్ క్యారెక్టర్ చేస్తున్నారా? ఓకే ఓకే. ఏంటి మగలెవరు వాళ్ళెవరు? ఎవరెవరు? నేను బాయ్ గర్ల్. బాయ్ ఫ్రెండ్. వీళ్ళు ఇంత సిగ్గుపడతారా? అది సిగ్గు, ఆనందంలో ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్. ఆనందం బాష్పాలు రాకుండా చూసుకోండి. అండ్ ఏం జరుగుతుంది మీ లవ్ స్టోరీలో? సర్ప్రైజ్ ఉందా మాకు? వెరీ గుడ్, సూపర్. ఈ రోజు ఏంటి ఎంత బ్యూటిఫుల్ గా ఏంటి మహేష్ బాబు లెక్క రెడీ అయినా? నేనేం నక్కనే, మహేష్ బాబు కంటే తక్కువ, ప్రభాస్ కంటే ఎక్కువ. అబ్బో నీ ఏషాలు ఎక్కడికి? ఇన్ని సంవత్సరాల తర్వాత నా మామ నాకు కన్నిచ్చినాడు. మావేంటి మామ? ఒక అమ్మాయిని ప్రేమించానక్క. ఇన్ని రోజులు నేను చెప్పకుండా ఇప్పుడేంటి కొత్త వేషం? అంటే నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకో అని చెప్పలేదు. ఇప్పుడు ఏంటి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఏంటి? రెడీగా వద్దు, నేను తీసుకున్నాను. రాను, నేను ఎందుకు వస్తాను? సరే సరే పద. పెళ్లి కూతురు ఇంట్లో కుర్చీలు వేసిన తర్వాత ఏంటి నాన్నగారు చైర్స్ పెట్టుకొని మీరు కింద కూర్చున్నారు? చైర్స్ ఏమో 2 నెలలు అయింది కొని, అప్పుడే పెయింట్ పోతుంది. నాన్నగారు కొంచెం పేస్ట్ ఉంటే ఇయ్యారా, బ్రష్ చేసుకుంటాను. 2 నెలలు అయింది పేస్ట్ తీసుకొని, అప్పుడే 10% అయిపోయింది. అది అన్ని కాదు, నాకు పేస్ట్ ఇవ్వు ఇప్పుడు. నీ తలకాయ నొప్పి నువ్వు. అబ్బా చాలా. ఏంటి నాన్నగారు ఇది చూడనీకే తోమనికి సరిపోదు నాన్నగారు. ఇది చూడనీకేనే మరి ఎవరికైనా అర్థమైతలేదు నాన్నగారు. ఇది నువ్వు వెళ్ళి ఇంకా వెళ్ళి లోపల కూర్చో. ఇంకా మస్తు అయిపోయింది. కానీ కాఫీ అంట, కాఫీ తొక్కలో కాఫీ. సుకుమారంగా నడుచు, వెళ్ళు తొందరగా. ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువైతుంది, బెల్లు కొట్టి కొట్టి. నాన్నగారు నా రాజు. నాన్నగారు నా రాజు. నీ లవ్ చేశాను. నీ రాజా? నా రాజా? నా రాజా? నా రాజు. రాజు ఎండిపోయిన కొబ్బరి చెట్టు అని లెక్కున్నా. ఈడెందుకు నీకు? నా కొబ్బరి చెట్టు కాయలు చాలా నచ్చుతాయి తెలుసా. నా రాజు కుక్క పోస్తున్నట్టుంది. హలో హలో హలో, ఎడికి? నాన్నగారు మన రాజు కుక్క పోస్తుంది నాన్నగారు. లాస్ట్ మంత్ బిల్లే 50 రూపాయలు వచ్చింది, అది కూడా సమ్మర్ లో. కాదు నాన్నగారు, కాలు గుంచుతున్నాయేమో. మన కూర్చొని ఇప్పుడు వింటర్లో తక్కువ రావాలంటే ఇంకా మంచిగా వాడుకోవాలి. అవసరం ఉంటే నీ రాజా నా రాజు కోసము కట్టె పెట్టుకొని ఫ్యాన్ తిప్పుకో. నాన్నగారు మా రాజా కాలు గుంచుతున్నా, కూర్చోబెట్టండి. అబ్బో కాలు అవసరం లేదు, మీరు కూర్చోవడం వద్దు, ఏం వద్దు. అలా ఉన్నాయి చెల్లు పెయింట్లు పోతున్నాయి, తర్వాత అరిగిపోతుంది, తర్వాత విరిగిపోతుంది. అలా అంటారు నాన్నగారు. అవసరం లేదు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొని రా. అదేంటి మా నాన్నగారు ఫస్ట్ టైం కాఫీ పెట్టమన్నారు నన్ను. నా పేరు రాజా. మీ అమ్మాయిని చెప్పింది నా రాజా అని. మీ అమ్మాయిని ప్రేమించాను కాడంగా. కాడంగా మండిపోతుంది అక్కడ.
మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ కంపెనీ. మీ శాలరీ ఎంతండి? నా శాలరీలో ₹1,00,000 దాకా వస్తుంది. ఓకే, బాగానే సంపాదిస్తున్నారు, బాగానే ఉన్నారు. నాకైతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కాఫీ ఏమైంది? నాన్నగారు ఇక్కడనే ఉన్నాను నాన్నగారు. ఏమైంది? మీరు మాట్లాడుతున్నారని ఆగాను. కాఫీ ఒక్కటే కప్పు కాఫీ తీసుకొస్తావు ఏంటమ్మా? ఆ కప్పులో ఉన్న కాఫీ అందరికి ఏమని చెప్పిన ఒక్కొక్క కప్పు ఒక్కొక్కడికి ఇస్తే అసలు అమ్ముకోవాల్సి వస్తుంది ఇక్కడ. కాఫీ తాగమని. చాలా అల్లుడు చాలా మంచివాడు, కాఫీ కూడా తాగడా? రాధా గురించి నాకు తెలుసు. వచ్చినప్పుడు కూడా మంచిగా ఏదో ఏం పడాల్సిన లేదు, నేను వాటర్ ఇచ్చేస్తే చాలు. వాటర్ కూడా కొన్ని ఇవ్వాలి, మళ్ళీ తర్వాత డికాషన్. వద్దండి, మేము ఇప్పుడే వచ్చాం, మాకు వాటర్ కూడా వద్దు. పెళ్లి విషయానికి వస్తే నాకైతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ కండిషన్స్? మా అమ్మాయికి మీరే ఎదురు కట్నం ఇవ్వాలి. మా తమ్ముడు ఏదో ఇష్టపడ్డాడని ఏదో మీ గొమ్మం తొక్కాం. ఇష్టపడింది కాబట్టి మా అమ్మాయి సీన్ మాత్రం లేదు. ఓకే, లేకపోతే మీ ఇష్టం, అవసరం లేదు. పెళ్లి ఖర్చు కూడా ఏంటి? పెళ్లి ఖర్చు కూడా మీవే. వాడు ఎట్లా ఉన్నాడు? మీరు ఏమైనా చేసుకోండి, నేను బయట వెయిట్ చేస్తారండి. మీ అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చు. 5 నిమిషాలే టైము, తొందరగా అవన్నీ కానీ ఇలా అయితే మీ డాడీ ఒప్పుకోడు, మా అక్క ఒప్పుకోదు. కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకోరు. మనం దీనికన్నా బెస్ట్ లేచిపోదాం, లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఏమైంది? అమ్మయ్య, ఏదో వేసి అయిపోగొట్టేసాం భయ్. పెళ్లి ఖర్చు తప్పింది, తిండి ఖర్చు తప్పింది, డిన్నరు, రిసెప్షన్, కట్నం పోయినాయి, అన్ని పోయినాయి. తీరా వదిలి అదృష్టవంతుడు దేవుళ్ళ దిగొచ్చి లేపుకెళ్ళిపోయింది మా అమ్మాయిని. చాలా అదృష్టవంతుడు నేను. ఫాదర్ చాలా క్లారిటీతో ఉన్నాడు అన్ని సో మచ్. వామ్మో, ఎక్కువ మాట్లాడక ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ అన్నది ఏమది, అప్పుడప్పుడు ఊపిరి కూడా ఎక్కువ సార్లు పీల్చుకోకు, ఆపేసి కొన్నాళ్ళు వేస్ట్ అయిపోతుంది లోపల. స్టోర్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి కదా. స్టోర్ చేసి మళ్ళీ చేసుకోవాలి. వెరీ గుడ్, నువ్వు ఇంకా ఇలాగే ఉండాలని కోరుకుంటూ. సో వాన సార్, చాలా అద్భుతమైన ఆడిషన్ చేశారు మీరు. అండ్ హీరోగా మీరే చేసుకుని, హీరోయిన్ గా చేసుకుని మొత్తం మీరే చేశారు. నీకు ఇద్దాం అనుకున్నా కానీ మనసొప్పల ఆ లాస్ట్ లో బాగా కనెక్ట్ అయ్యావు కాబట్టి, ఒరిజినాలిటీ బయటకు వచ్చింది కాబట్టి బాగా సెట్ అయింది స్కిట్. 300 points. అండ్ ఇట్ సైడ్ పిసినారి నాన్న, నవ్వకు, ఎనర్జీ వేస్ట్ అవుద్ది, అలాగే ఉండు. సో డింగ్ డాంగ్ గ్యాంగ్ కూడా బాగా చేశారు. 300 points. మన లాస్ట్ రౌండ్ 90 seconds టైం ఇస్తాను మీకు నేను. ఈ 90 seconds లో మేము ఇచ్చే టాస్క్ మీరు ఫినిష్ చేస్తారు. హియర్ వి గో, లాస్ట్ రౌండ్. కాసుకొని వాసుకోడిగామా. ఇక వాన ఏమంటారు దీన్ని? గులేర్ అంటారు. ఆవిడెవరు? గులేరా? అంత బాగోదు, గులేర్. ఓకే, సో ఇలాంటిదే, సేమ్ అలాంటిది అనమాట. యాస్టీస్ ఇప్పుడు మీరు ఆడబోతున్నారు. నలుగురు ఆడతారు, నలుగురులో ఇద్దరు ఈ రింగులో నుంచి కొడతారు, ఇంకో ఇద్దరు వాళ్ళకి బాల్స్ అందిస్తారు. మిగతా అందించే వాళ్ళు ఒకవేళ అన్ని బాటిల్స్ పడిపోతే వాటిని మళ్ళీ పెట్టడానికి వెళ్తారు. 18 బాటిల్ ఉన్నాయి. 90 seconds లో కనుక 18 అయిపోతే మీకు మళ్ళీ బోనస్ గా మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈచ్ బాటిల్ కి 100 points ఉంటాయి. అండ్ మీ టీం కొంచెం లీడ్ లో ఉంది కాబట్టి మీరు ఎక్కువ స్కోర్ చేయాలి. రైట్, రండి, కమాన్. సో 90 seconds టైం ఉంది మీ దగ్గర. జాగ్రత్తగా గురి చూసి కొట్టండి, గట్టి కొడితే తగులుతుంది. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా. జేమ్స్ బాండ్ గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు.
సరైనోడు డైనమైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడున్నోడు ఓకే వెరీ గుడ్ సూపర్ 1 2 3 4 5 6 6 + 4 10 12 12 పైన మిగిలాయి అంటే 6 మాత్రమే పడ్డాయి. వెరీ గుడ్ 600 పాయింట్స్. మీ టోటల్ స్కోర్ అయింది 1500, వాళ్ళకి కావాల్సింది 1600. మీరు 10 బాటిల్ పడేస్తే 90 సెకండ్లలో మీరే ఇవాళ విన్నర్స్ అవుతారు. ఓకే రెండు కమాన్ రైట్. 90 seconds 10 bottles. Your time starts in 3 2 1 go. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు గెలిచేటి యుద్ధంలో మైలేజ్ సైకన్నా స్పీడు మనసులే సాధించే తంత్రంలో కన్నా స్పీడురా గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు సరైనోడు డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడున్నోడు ఓకే వెరీ గుడ్. సో ఇందులో ఎన్ని మైనస్ చేయాలి? నో మైనస్. మైనస్ ఎందుకు? 1 2 3 4 5 6 and 7 7 టేబుల్ మీద ఉన్నాయి అంటే బై మిస్టేక్ 11 పడ్డాయి. సో 1100 పాయింట్స్. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి గువా 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 చేసి తారు అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బాబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్ లైఫ్ లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ పజిల్ కొంచెం నొప్పటంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్ కొంచెం అబ్సల్యూట్ అందాలన్నీ జస్ట్ షూట్ చేసే ఎవ్రీ మూడ్ చేసే బూట్ మస్తి చేసే మంది లూట్ ఆలోచిస్తూ అవ్వదు లేట్ ఫాలో అయిపో మేరా రూట్ 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే దేశీ తారుబా. సో ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వచ్చే ఇవన్నీ నీ వెంటే ఉంటేనే హీరోవే అనుకుంటే నీలో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ అండ్ చాలా బాగా ఆడారు. అన్నిటికంటే ముఖ్యంగా చాలా బాగా డాన్స్ చేశారు మీరు. సరికొత్త స్టెప్పులు చూసాను నేను, చాలా వెరైటీలు జరిగాయి. నెక్స్ట్ ఎపిసోడ్ అదే నువ్వు ఇందాక ఇంటి నుంచి ఏదో ఊడ్చుకుంటా వెళ్ళావు, అది కూడా చాలా బాగుంది. అదే నాకు అర్థమైంది. మామూలు భారత్ కాదు ఇది, బిగ్ భారత్. ఓకే సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే దేశీ తారుబా.